బంగ్లాదేశ్లో మరో మూకదాడి, హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య వారంలో రెండో ఘటన. ఇటీవలే దీపు చంద్రదాస్ దారుణ హత్య, ఉద్రిక్త పరిస్థితులు, పోలీసుల మోహరింపు, ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం, 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చిన ఖలేదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ అంటూ చూస్తా ఉన్నాం. సో బంగ్లాదేశ్లో ఒక హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న మిత్రులారా. సో ఎవరు ఏమనుకున్నా నేను పెద్ద పట్టించుకోను, కానీ ఇక్కడ నిన్న క్రిస్మస్ వేడుకల్లో కొంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలంట. సో వాళ్ళు వెళ్ళి ఆ యొక్క క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి ఏవైతే కొన్ని వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ పైన దాడులు చేసినటువంటి విషయం ఒకసారి బయటకు వచ్చింది. దాని గురించి కూడా ఒకసారి మీకు చూపించిన తర్వాత చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అక్కడ యేసు అంటే నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా కొంత డెకరేషన్ చేసుకున్నాం ఏడా చర్చిల దగ్గర. సో దానికి సంబంధించి ఏ విధంగా మీరు సో ఇట్లా ఆ సెలబ్రేషన్స్ పైన కొంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు వాటిని చాలా వీరంగం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి క్లియర్గా మీకు కనబడుతుంది కదా, బజరంగ్ దళ్ కార్యకర్తలు అంటే వీళ్ళంతా కూడా బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ మాగ్నెట్ మాల్లో బజరంగ్ దళ్ సహా పలు రైట్ సంఘాలు క్రిస్మస్ అలంకరణ ధ్వంసం చేశాయి. లక్షల రూపాయల విలువైన డెకరేషన్ నాశనం అయ్యాయని సమాచారం. ఈ ఘటనపై వివిధ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు చూస్తాను. సో ఇట్లా మొత్తానికైతే వెళ్ళి విచిత్రంగా చాలా దారుణంగా ఆ యొక్క వాటిపైన దాడులు చేయడం చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా. ఈరోజు మనం బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు చేస్తే మనం చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాం ఒకటి. రెండోది, ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈ భారతదేశంలో దాదాపు ఒక 20 నుంచి 25 కోట్ల మంది క్రిస్టియన్స్ కానీ మైనారిటీస్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ ఉంటారు. సో ఇప్పుడు చర్చిల పైన దాడులు, చర్చిలు అంటే కొంత మాల్స్లో డెకరేషన్ చేసినటువంటి వాటిపైన దాడులు చేస్తున్నారు కదా. ఇప్పుడు క్రిస్టియన్ దేశాలలో ఉదాహరణకు అమెరికా లాంటి దేశాల్లో మన దేశ ప్రజలు దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉంటారు. అమెరికాలోనే ఒక 5 నుంచి 10 కోట్ల మంది భారతీయులు ఉంటారని ఒక అంచనా. ఈరోజు ఆ క్రిస్టియన్ దేశంగా ఉన్నటువంటి అమెరికాలో భారతీయుల పైన దాడులు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? క్రిస్టియన్స్ కంట్రీ కదా, అమెరికా అనేది క్రిస్టియన్ కంట్రీ కదా. అక్కడ పెద్ద ఎత్తున మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా, కెనడాలో ఉన్నారు కదా, కెనడాలో కూడా చాలామంది భారతీయులు ఉన్నారు కదా. మరి వాళ్ళపైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇదే విధంగా మన ఫెస్టివల్స్ పైన కావచ్చు లేకపోతే మన భారతీయుల పైన కానీ దాడులు చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పాకిస్తాన్లో మన హిందువులు ఉన్నారు చాలామంది, ఇప్పుడు హిందువులను కూడా దాడి చేస్తే ఎవరి పరిస్థితి? బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్నాయి. దాన్ని మనం ఖండించాల్సిందే. ఫస్ట్ మనం ఖండించాలి అంటే మనం కూడా మన దేశంలో ఆ యొక్క పరమత సహనాన్ని పాటించాలి కదా. ఈరోజు మనం మనము హిందువులము నిజంగా చెప్పాలంటే ఒక నేపాల్లో లేకపోతే ఒక భారతదేశం లాంటి ఒక 4-5 కంట్రీలో మాత్రమే హిందువులు ఎక్కువగా ఉంటారు. కానీ ప్రపంచంలో ఇప్పుడు అరబిక్ సంబంధించినటువంటి దేశాలు ఉంటాయి, అదేవిధంగా ఇటు క్రిస్టియన్ సంబంధించిన దేశాలు ఉంటాయి కదా. వీటిల్లో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ చాలా అధికంగా ఉంటారు కదా. మరి అక్కడ మన దేశ వాసులు చాలామంది ఉంటారు కదా. ఈరోజు దుబాయ్లో ఉంటారు, సౌదీ అరేబియాలో ఉంటారు, ఇంకా చాలా రకాల ఏదైతే ముస్లిం కంట్రీలు కూడా మన భారతీయులు ఉంటారు కదా. వాళ్ళపైన మరియు ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు దాడులు చేస్తే ఏంది పరిస్థితి? ఒకసారి ఆలోచించిరా. భారతదేశం ఈరోజు బీజేపీ ఎంత దారుణంగా అంటే అసలు వాళ్ళకి క్రిస్టియన్స్ అంటే పడదు. మరి నిన్న మోడీ చర్చికి వెళ్ళి యేసుక్రీస్తుకి దండం పెడతా ఉన్నాడు. ఎందుకు పెట్టాలి దండం? మీకు అసహ్యం కదా, ఒక యేసుక్రీస్తు అంటే అసహ్యం అన్నప్పుడు ఎందుకు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? మరి ఇప్పుడు బజరంగ్ దళ కార్యకర్తలు మోడీ మీద దాడి చేస్తారా? ఇలాంటివి మాట్లాడితే చాలామందికి నచ్చదు. ఈరోజు కొంతమంది ఎవరైతే హిందుత్వం గురించి మాట్లాడుతున్నారో మొన్నటి వరకు కూడా అమెరికాలో ఉండి వచ్చి మాట్లాడిన వాళ్ళే. మరి అమెరికాలో ఎందుకు పోయారు? ఈ దేశం కదా, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కదా. మరి ఎందుకు అమెరికాకు పోయి ఎందుకు బిల్డప్ కొట్టిరు? మరి బరాబర్ మేము చెప్తా ఉన్నాం, మీరు ఇట్లాంటి దాడులు చేస్తే మరి అమెరికా లాంటి దేశాల్లో కానీ కెనడా లాంటి దేశాల్లో కానీ ఎక్కడైతే క్రిస్టియన్ కంట్రీస్ ఉంటాయో అక్కడ మన దేశంలో ఉన్నటువంటి హిందువులు పెద్ద ఎత్తున ఉంటారు, కోట్లాది మంది హిందువులు ఉంటారు. మరి వారిపైన అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ముస్లిం కంట్రీలలో, అరబ్ కంట్రీలలో
పెద్ద ఎత్తున మన హిందువులు చాలా పెద్ద ఎత్తున పొట్టగొట్టు కోసం పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళపైన దాడులు చేసి చంపితే ఎవరు బాధ్యులు? మీరు ఇట్లా దాడులు చేస్తే దీని గురించి ఖచ్చితంగా ఇలాంటి ఎవరైతే మూకలు ఉన్నారో, చిల్లర మూకలు వీళ్ళంతా కూడా, ఈ చిల్లర మూకలు ఎవరైతే వీటిపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. లేకపోతే రేపటి రోజున భారతదేశం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితికి వస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, భారతదేశ అంతర్భాగంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మత గొడవలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. రేపు అమెరికాలో ఎవరైనా దాడులు చేస్తే ఎవరు పరిస్థితి? ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మన దేశంలో ఇలాంటి దాడులు చేయబట్టి అక్కడ జరుగుతున్నాయేమో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మనం పరమత సహనాన్ని పాటించి మనం వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. మనం పరమత సహనాన్ని పాటించకుండా వేరే దేశాల్లో జరుగుతున్నట్టు హిందువులపై దాడులు జరుగుతున్నట్టు దాన్ని ఖండిస్తే ఎట్లా అని మేము ఈరోజు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం ఈ చిల్లర మూకలకి, ఈ ప్రభుత్వాలకి. ఎంత దుర్మార్గం అండి! ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. మీరు చేసేటువంటి ఇతర మతాల మీద మీరు చేసేటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో 100కు 100% ఇతర ఆయా ఏవైతే మతాలు ప్రాబల్యం ఉన్నటువంటి దేశాలలో, అమెరికా లాంటి దేశాలు కావచ్చు, కెనడా లాంటి దేశాలు కావచ్చు, దుబాయ్ లాంటి దేశాలు కావచ్చు, సౌదీ అరేబియా లాంటి దేశాలు కావచ్చు, ఇక రకరకాల ముస్లిం కంట్రీస్ కావచ్చు, క్రిస్టియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో కూడా మన దేశవాసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళపైన దాడులు చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మీరు మారకపోతే, మీరు పరమత సహనాన్ని పాటిస్తే వాళ్ళు పరమత సహనాన్ని పాటిస్తారు. లేదంటే మనం కనీసం ఇప్పుడు భారత ప్రభుత్వం ఒకవేళ ఇలాంటి దాడులు, హిందువులపై దాడులు జరుగుతున్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో రకరకాల వేదికల మీద ప్రశ్నించాలి అంటే ఖచ్చితంగా మన దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులు ఉండకుండా ఉంటే వాళ్ళు ప్రశ్నించగలుగుతారు. లేదు మన దేశంలో ఇలాంటి దాడులు చేస్తూ మనం వాటిని ప్రశ్నించాలంటే ఎట్లా ప్రశ్నిస్తాం? ఒకసారి ఆలోచించండి. చాలా దుర్మార్గం కదా. ఫస్ట్ మత ఉన్మాదాన్ని వదిలేయండి. హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, సిక్కులు కానీ, అన్ని మతాలు కూడా మీలో ఉన్నటువంటి మత ఉన్మాదాన్ని వదిలేసి పరమత సహనాన్ని పాటిస్తే భారతదేశం ఈరోజు సస్యశ్యామలంగా ఉంటుంది. మనది భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు కలిసి ఈరోజు శాంతిని కోరుకునేటువంటి మన దేశం ఇది, ధర్మాన్ని కోరుకునే మన దేశం ఇది. కానీ ఈరోజు ధర్మాన్ని కోరుకునే మన దేశంలో ఈరోజు అధర్మం పెచ్చుమీరిపోతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం మోడీ అమిత్ షాలే. ఈరోజు మోడీ అమిత్ షాలు చేయబట్టి భవిష్యత్తులో భారతదేశం ప్రజలపైన పెద్ద ఎత్తున దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన. అది ఒక్కసారి గమనించాలని చెప్పేసి కోరుతాను. ఇలాంటి వాటిని రిపీట్ చేస్తే ఇక క్రిస్టియన్ దేశాలు అధికంగా ఉంటాయి ప్రపంచంలో, ముస్లిం దేశాలు అధికంగా ఉంటాయి ప్రపంచంలో. మరి వాళ్ళు తిరగబడితే ఏంది పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. మన హిందువులు ఉండేటువంటి కంట్రీస్ కేవలం నేపాల్, మన భారతదేశం, ఇంకొక 2-3 దేశాలు మాత్రమే ఉంటాయి. అది గమనించండి, చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. ఇంకా చాలామంది అంటారు ఇక నువ్వు ఇట్లా మాట్లాడినందుకు ఈయన హిందూ ద్రోహి, ఆ ద్రోహి, ఈ ద్రోహి అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా. మేము అలాంటి వాటికి భయపడం, మీరు చేసేటువంటి చిల్లర కథలకి, చిల్లర విమర్శలకి భయపడం. ప్రతి ఒక్కరి జాతకం మాకు తెలుసు, ప్రతి ఒక్కరు ఏం చేస్తాడు, ఏంది కథ అని ప్రతి ఒక్కరు కూడా మాకు తెలుసు.